హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్ అండ్ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓ డేట్స్ అలాగే థానేదార్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, జనవరిలో ఎగ్జామ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చేయండి. ఆల్ ద రూమర్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్ ని ఎఫెక్ట్ కానియద్దు అని చెప్పాను. కొంతమంది హూ ఎవర్ హ్యావ్ టేకెన్ క్లాసెస్, అంటే మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కానీ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఫాలో అయ్యారు, ఎస్ఎస్ డైలీ రాశారు, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ అయ్యారు, క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. దే ఆర్ ఇన్ ద ట్రాక్. సో వాళ్ళు ఇప్పుడు రివిజన్ అనేది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. బట్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. సో దట్ ఈస్ వై ఎప్పుడైనా కూడా ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినప్పుడు ట్రై టు బిలీవ్, ప్రిపరేషన్ లోనే ఉండండి. బికాస్ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ కి వచ్చారు కాబట్టి దీన్ని ఈ స్టేజ్ ని మీరు ఈజీగా మాత్రం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. బికాస్ మెయిన్ స్టేజ్ కి రావడం అంటేనే మోస్ట్లీ డిఫీటింగ్ హాఫ్ ఆఫ్ ది కాంపిటీషన్ అనమాట. సో మీరు ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ స్టెప్. అండ్ ఈ రోజు వీడియోలో అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఆన్ ఆల్ ది కోర్సెస్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్, చాలా మంది స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ దట్ మీ కంటెంట్ మాకు చాలా బాగా నచ్చింది, మీ క్లాసెస్ చాలా నచ్చాయని చెప్తున్నారు. ఈవెన్ దో ఎంసీక్యూస్ కూడా నేను డైలీ మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ స్టాప్ చేసినా కూడా నేను ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను. ఎంసీక్యూస్ కంటిన్యూ చేయమంటారా, మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తానంటే చేస్తాను అంటే దే సెడ్ కంటిన్యూ ది ఎంసీక్యూ సిరీస్. సో ఐ హావ్ బీన్ డూయింగ్ ఎంసీక్యూ వీడియోస్ కూడా, బికాస్ మీకు రివిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది. డైలీ ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేస్తూ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉంటాయి. సో ఇవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో దట్ ఈస్ వై ఈ యొక్క కోర్సెస్ కావచ్చు, స్టూడెంట్ నుంచి వచ్చిన రివ్యూస్ కావచ్చు, దీన్ని బేస్డ్ నేను నిన్న వీడియోలో మీకు అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని కోర్సెస్ మీద కూడా కొంచెం డిస్కౌంట్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ 6 PM వరకే ఇది ఉంటుంది అని నిన్న నేను అనౌన్స్ చేశాను. బట్ ఆన్ ఆల్ ది రిక్వెస్ట్ నేను రేపు మార్నింగ్, సో ఇట్ విల్ బి రేపు మార్నింగ్ అంటే 12 PM, రేపు ఆఫ్టర్నూన్ 12 PM వరకు కూడా నేను ఈ డిస్కౌంట్స్ అనేది ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ కైండ్లీ నోట్ దిస్ పాయింట్, రేపు ఆఫ్టర్నూన్ 12 PM వరకు మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఉండవండి. కైండ్లీ అండర్స్టాండ్ టు. సో ఈ యొక్క కోర్సెస్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, ఎఫ్బిఓ ఏబిఓ థానేదార్, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కి, థానేదార్ కి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంది. ఇది మీకు 9th రోజున ఇవ్వడం అనేది జరిగింది. ఇది షెడ్యూల్ లో మనం చూసాం. సో దీనికి సంబంధించి సిలబస్ మనకి ఏమి ఇచ్చాడు, ఎన్విరాన్మెంట్ అనేది ఇచ్చాడు, అలాగే ఫారెస్ట్ అనేది ఇచ్చాడు అనమాట. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది మిమ్మల్ని అడుగుతాడు, దాని మీద మీరు ఎస్సే ఆన్సర్ రాయాలి. ఇది ఎలా రాయాలి, ఎన్ని వర్డ్స్ లో రాయాలి, వర్డ్ లిమిట్ ఎలా ఉంటుంది, మీరు ఏ ఫ్రేజెస్ యూజ్ చేయాలి, సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేయొచ్చా, ఎన్ని పేజెస్ రాయాలి, ఇలాంటివన్నీ కూడా టైం మేనేజ్మెంట్ అనేది మనకి ఇచ్చేది 45 minutes కాబట్టి ఈ 45 minutes టైం మేనేజ్మెంట్ కి ఫార్ములా కూడా నేను చెప్పాను. 10-5-30 అనే ఫార్ములా కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో దీని గురించి ఒక వీడియో ఉంది, అది నేను పిన్ కమెంట్స్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను, మీరు అది ఒకసారి చూడొచ్చు. అండ్ ఈ మెటీరియల్ కూడా మనకి ఎన్విరాన్మెంట్ సిలబస్ లో ఉంది కాబట్టి దీన్ని బేస్డ్ ఒక 10 essays, ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్ మీద ఒక 10 essays, అలాగే పాలసీస్ అండ్ గవర్నెన్స్. మనం ఏదైనా సరే ఒక ఎస్సే రాస్తున్నప్పుడు ఆ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కావచ్చు, ఇవి కూడా మెన్షన్ చేస్తే ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది, క్వాలిఫై అనేది ఈజీగా అవ్వచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కూడా 10 essays, టోటల్ గా 30 essays అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ 99 rupees. కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ఎఫ్ఎస్ఓ కనుక మనం చూసుకుంటే, ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్రీ మనకి ఏదైతే ఉందో 11 టాపిక్స్ ఉన్నాయి మెయిన్స్ లో, మనకి తెలుసు. ప్రిలిమ్స్ టు మెయిన్స్ మనకి ఈ 11 టాపిక్స్ లోనే కొన్ని అడిషనల్ సబ్ టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి. టాపిక్స్ యాడ్ అవ్వవు, సబ్ టాపిక్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేసి, ఇంక్లూడింగ్ ది కరెంట్ అఫైర్స్, మీకు ఈ యొక్క మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ 199 rupees. అండ్ ఇప్పటి వరకు మనకి ఎఫ్ఎస్ఓ లో క్వాలిఫైయింగ్ ఏదైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుందో ఇప్పటి వరకు ఇది 49 rupees ఉంది. అండ్ హూఎవర్ పర్చేసెస్ ఫారెస్ట్రీ, ఆ ఫారెస్ట్రీతో పాటు ఈ తెలుగు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేర్ విల్ బి నో అడిషనల్ ఫీస్ ఫర్ ఫారెస్ట్రీతో పాటు అడిషనల్ గా తెలుగు గ్రామర్ మెటీరియల్ కి ఎలాంటి ప్రైస్ అనేది ఉండదు. ఓన్లీ అంటిల్ టుమారో 12 PM. ఎవరైతే ఈ మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి ఈ మెటీరియల్స్ పర్చేస్ చేసుకోవచ్చు. రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్లాసెస్ దేనికి లాంచ్ చేసాం మనము అంటే, ఎఫ్పిఓ ఏబిఓకి అలాగే థానేదార్ కి సంబంధించి మనకి సెకండ్ పేపర్ ఏదైతే ఉందో, ఈ యొక్క సెకండ్ పేపర్ అనేది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు డేట్స్ లో. మీకు ఇచ్చింది ఏంటి అంటే, ఎఫ్పిఓ ఏబిఓ మెయిన్స్ రాసే వాళ్ళకి మార్నింగ్ సెషన్ అనేది ఈ యొక్క పేపర్ 2 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే
తానేదారు రాస్తున్నారో మీకు ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఈ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ ఈ టైమింగ్స్ ఎందుకు వేరీ అవుతున్నాయి అంటే ఇక్కడ సిలబస్ వేరు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే FBO ABOలో మీరు జనరల్ సైన్స్ చూసుకుంటే 9 టాపిక్స్ ఉంటాయి. తానేదారులో మీకు ప్రిలిమ్స్ సిలబస్, FBO ABO చదివిన మీ ప్రిలిమ్స్ సిలబస్ తానేదారులో ఉంటుంది, అంటే 8 టాపిక్స్ ఉంటాయి. సో జనరల్ సైన్స్ సిలబస్ వేరీ అవుతుంది, మ్యాథ్స్ లో కూడా మీకు వేరీ అవుతుంది, గమనించండి. FBO ABO మెయిన్స్ కి మీకు 6 టాపిక్స్ వస్తే తానేదారులో మీకు ఓన్లీ మ్యాథ్స్ లో 3 టాపిక్స్ వస్తాయి. సో దట్ ఈస్ వై ఈ చేంజ్ వస్తుంది, కాబట్టి మీకు షిఫ్ట్ అనేది కూడా చేంజ్ రావడం జరిగింది అనమాట, రైట్. అండ్ కమింగ్ టు ఈ కోర్స్ కనుక మనం చూసుకుంటే క్లాసెస్ అనేవి మనం అక్టోబర్ లో స్టార్ట్ చేసాం, 11th అక్టోబర్ అంటిల్ నవంబర్ మనం క్లాసెస్ అనేవి తీసుకోవడం జరిగింది. పర్ డే 2 క్లాసెస్ అనేవి తీసుకున్నాము. బయాలజీ క్లాసెస్ ఒక ఫ్యాకల్టీ డీల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5 టాపిక్స్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, ఆల్ ది కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ అన్ని నేను డీల్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీనిలో మనం లైవ్ క్లాసెస్ కంప్లీట్ చేసాం, అవన్నీ రికార్డింగ్స్ కూడా ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. కంప్లీట్ కంటెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ మెయిన్స్ సిలబస్ అంతా డీల్ చేయడం జరిగింది ఇన్ బైలింగ్వల్ మోడ్. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ లో ఈ క్లాసెస్ అనేవి తీసుకోవడం జరిగింది. క్లాస్ నోట్స్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ రివైజ్డ్ సిలబస్ కానీ ఈ క్లాసెస్ అన్ని తీసుకున్నాం. దీంతో పాటు మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే 356 పేజెస్ ఉన్నటువంటి కంప్లీట్ మెటీరియల్ అనమాట. అంటే క్లాసెస్ తో పాటు మీకు కాంప్రహెన్సివ్ మెటీరియల్ అనేది కూడా ఈ యొక్క జనరల్ సైన్స్ కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. జనరల్ సైన్స్ 50 మార్క్స్ ఏదైతే ఉందో 50 మార్క్స్ లో డెఫినెట్ గా ఇన్ ద ప్రిలిమ్స్ బ్యాచ్ 2 స్టూడెంట్స్ చాలా మంది చెప్పారు, అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ దట్ వీ గాట్ 30+ క్వశ్చన్స్ అనేది మీ క్లాసెస్ నుంచి మార్క్స్ వచ్చాయని చాలా మంది చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ రిక్వెస్ట్ మేరకనే మెయిన్స్ బ్యాచ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ 50 మార్క్స్ లో అవర్ టార్గెట్ విల్ బి డెఫినెట్లీ 35+ అనమాట. సో ఈ 35+ కోసం ఈ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది, కాబట్టి క్లాసెస్ కూడా అదే లెవెల్లో డీల్ చేయడం జరిగింది. అండ్ ఈ మెటీరియల్ మనకి అవైలబుల్ గా ఉంటుంది ఈ బ్యాచ్ లో. అండ్ దీంతో పాటు ఫ్రీగా మనకి పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఇది ఒక 600 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ 100 ఎన్రోల్స్ కానీ మాత్రమే చెప్పాము, బట్ ఇప్పుడు అందరికీ కూడా ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీకు ఫ్రీగా ఈ కోర్స్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని 999 లో లాంచ్ చేయడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ కి ఆఫర్ లో 699 కి తీసుకోవడం జరిగింది. బట్ రేపు ఆఫ్టర్నూన్ వరకు ఇట్ విల్ బి 549 రూపీస్ అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వచ్చు. లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కూడా ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మా కోర్స్ వద్దు, ఓన్లీ మెటీరియల్ మాత్రం తీసుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా 199 రూపీస్ కి ఓన్లీ జనరల్ సైన్స్ మెటీరియల్ కూడా మీరు ఈ 356 పేజెస్ మెటీరియల్ అనేది పర్చేస్ చేయొచ్చు. బట్ మోర్ దెన్ మెటీరియల్ క్లాసెస్ విని మీరు మెటీరియల్ చూస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ కూడా FBO ABO మెయిన్స్ అండ్ FSO మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇవి రెండు కూడా చాలా మంది పేపర్ 1 కూడా లాంచ్ చేయొచ్చు కదా మేడం అని అడిగారు. పేపర్ 1 మనం లాంచ్ చేయలేదండి, ఎందుకంటే మనం పేపర్ 1 క్లాసెస్ అన్ని తీసుకోలేదు అండ్ కాంప్రహెన్సివ్ గా అన్ని కూడా మనం చేయలేదు. కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ గా చేయడం కంటే కూడా ఫుల్ఫిల్డ్ గా ఏదైనా ఒకటి చేస్తే స్టూడెంట్ కి ఆ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఏదైతే మనం FBO మెయిన్స్ జనరల్ సైన్స్ క్లాసెస్ తీసుకున్నామో దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాము. FSO ఫారెస్ట్రీ ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేసాం కాబట్టి దానికి సంబంధించి జనరల్ ఫారెస్ట్రీ కూడా మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. FBO కనుక మనం చూసుకుంటే కంప్లీట్ గా మనకి 9 యూనిట్స్ ఉన్నాయన్నాం కదా. సో ఆ 9 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ లోనూ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ 9th యూనిట్ మనకి A-B 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సబ్ టాపిక్ కి కూడా 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా 1000 క్వశ్చన్స్ అనేవి మీరు యూనిట్ వైజ్ ప్రాక్టీస్ చేస్తారు. అండ్ దెన్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు టోటల్ గా 1000+ అంటే 1200+ క్వశ్చన్స్ వరకు కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఆన్ జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ మోస్ట్లీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు దీంట్లోనే ఎక్కువగా మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి చూడండి. అండ్ ఈ ప్రైస్ 199 ఉంది ఇప్పటి వరకు, లైక్ ఎస్టర్డే షెడ్యూల్ రిలీజ్ అయ్యే వరకు. అండ్ ఆఫ్టర్ షెడ్యూల్ ఈస్ రిలీజ్డ్ దీన్ని 149 చేయడం జరిగింది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ రేపు ఆఫ్టర్నూన్ 12 PM వరకు ఈ ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ఫారెస్ట్రీ కనుక మనం చూసుకుంటే మనకి 11 యూనిట్స్ అనేవి ఉంటాయి. మెయిన్ సిలబస్, ప్రిలిమ్ సిలబస్ కాదు, మెయిన్ సిలబస్ 11 ఇంక్లూడింగ్ ది సబ్ టాపిక్స్ దట్ ఆర్ యాడెడ్ కలిపి 11 సబ్ టాపిక్స్ కి మనం ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్. సో 1100 క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు 2 ఫుల్ లెంత్ టెస్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అనదర్ 300 క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 1400 క్వశ్చన్స్. అండ్ దెన్ దీంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఫారెస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా ఒక 600 PYQs కూడా మీకు అడిషనల్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ గా మీరు 2000 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది, లేదంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్రీ. అండ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ యొక్క క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్రీ అనేది మనకి స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి, రైట్.
మీరు దీనిలోనే ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ జిఎస్ అనేది మనకి హ్యూజ్ సిలబస్, మనం చెప్పలేము. అండ్ దెన్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ అన్ని ఆన్సర్స్ వస్తాయి అని కూడా మనం చెప్పలేము. కాబట్టి మీకు స్కోరింగ్ ఏదైనా ఉంటుంది అంటే దట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్చువల్ డేటా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనమాట. అవి ఎఫ్పిఓలో చూసుకుంటే మనకి జనరల్ సైన్స్ ఉంటాయి, ఎఫ్ఎస్ఓలో చూసుకుంటే మనకి జనరల్ ఫారెస్ట్రీ ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకోగలిగితే మీరు లిస్ట్ లో ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో 249 ఈ ప్రైస్ అనేది ఉండేది. దీన్ని ప్రెసెంట్ ₹199 కి రెడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అప్ టు టుమారో ఆఫ్టర్నూన్ 12 PM ఈ ప్రైస్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. చాలా మంది ఈ యొక్క కోర్స్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి కన్ఫ్యూజ్ అయినారు కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ పేపర్ 1 లో మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా కావాలి. వాట్ ఆర్ ఆల్ ద 21 నోటిఫికేషన్స్ రిలీజ్డ్, వీటన్నిటిలో కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ఇది చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్ల నేను చేయడం జరిగింది. ఇది ముందు దేర్ ఇస్ నో ప్లాన్ ఆఫ్ మేకింగ్ ఏపీ కరెంట్ అఫైర్స్, బట్ యాజ్ యూ హ్యావ్ ఆల్ ఆస్డ్ కంటెంట్ చూసి ఆ కంటెంట్ తో పాటు మాకు ఇది కూడా చేయండి అని అడగడం వల్ల దీన్ని తయారు చేయించడం జరిగింది అనమాట. లైక్ రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా, కల్చరల్ ఈవెంట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ అప్డేట్స్ కానీ, అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్, వాట్ ఆల్ ఇన్ ద న్యూస్ ఏపీకి సంబంధించి ఫ్రమ్ జనవరి నుంచి, ఈ 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు కూడా అన్ని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అన్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్ లో ఇది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ దిస్ మెటీరియల్ ఓన్లీ ఫర్ ₹99. అండ్ ఈ మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ చేయండి, రైట్. అండ్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో టెస్ట్ సిరీస్ కోసం అలాగే క్లాసెస్ కోసం మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, కమెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెంబర్ మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా మెటీరియల్స్ అనేవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, కంటిన్యూ ద ప్రిపరేషన్. అండ్ ఎంసీక్యూస్ కూడా ఐ విల్ బి డూయింగ్ ఫ్రమ్ టుమారో. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ 1 క్లాస్ అప్లోడ్ చేశాను. అండ్ దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయింది కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో దట్ పేపర్ 1 కూడా చిన్న టాపిక్స్ కవర్ అయినట్లు ఉంటాయి మీకు. అండ్ ఆఫ్టర్ దిస్ మళ్ళీ మన ఎంసీక్యూస్ అనేది స్టార్ట్ చేసేద్దాం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.